హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచులు. ఇవాళ వీడియోలో మీకు సాబుదానా కిచిడి చూపిస్తున్నాను. ఈ రేషియోలో చేసుకుంటే సాబుదానా కిచిడి బాగా పొడి పొడిగా బాగా వస్తుంది. దానికోసం నేను ఇప్పుడు 1.5 కప్ దాకా తీసుకుంటున్నాను సాబుదానా. దాన్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుంటే దానిపైన ఉన్న పిండి మొత్తం పోయి కిచిడి బాగా పొడి పొడిగా వస్తుంది. వాష్ చేసుకున్న సాబుదానాలో ఇప్పుడు నేను 1/2 గ్లాస్ కంటే కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 అవర్స్ అలా సోక్ చేసుకోవాలి వాటిని. ఇప్పుడు కిచిడి కోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత దాంట్లోకి 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే దాంట్లోకి సన్నగా తరిగిన క్యారెట్, పొటాటో వేసుకుంటున్నాను నేను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గించాలండి. వెజిటేబుల్స్ని బాగా సాఫ్ట్గా అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు 2 అవర్స్ తర్వాత సాబుదానా అయితే బాగా నానిపోయింది. మనకి స్మాష్ చేస్తే తెలిపోతుందండి, అవైతే పర్ఫెక్ట్గా నానాయి. ఇప్పుడు మన వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయండి. దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని సాబుదానా వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన సాబుదానా ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా ఫాస్టింగ్ ఉన్నప్పుడు అలా తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీగా యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. లైట్ ఫుడ్ కదా, మనకు ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు దీంట్లో కాబట్టి బాగుంటుంది ఫాస్టింగ్ అప్పుడు తినడానికి. ఇప్పుడు సాబుదానా ఒకసారి వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 2-3 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. మనకి సాబుదానాకి అవన్నీ ఫ్లేవర్స్ అనేది తెలుస్తుంది. మనకు కావాలి అంటే ఈ స్టేజ్లో మనకు కావాలంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి వేస్తున్నాను. పల్లీలు మొత్తం మెత్తగా అవ్వద్దండి, కొంచెం పలుకులుగా ఉండాలి. పలుకులుగా ఉంటే మనకు తినేటప్పుడు బాగుంటుంది ఫ్లేవర్. లాస్ట్లో నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే రెడీ అవుతుందండి మన సాబుదానా కిచిడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.